అసలు ఏంటి బీబీఏ అనేది ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సార్ అందరి కోసం. బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బీబీఏలో పేరులోనేమో బిజినెస్ ఉంది, కానీ చదివిన వాళ్ళు ఎవరు బిజినెస్ పెట్టట్లా. ఎందుకంటారు? హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి బిజినెస్ గురించి చెప్తే బిజినెస్ చేయగలుగుతాడా? లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సెమిస్టర్ కి ఒక్కొక్క సెక్టార్ కి తీసుకెళ్తాం. ఇండస్ట్రీస్ ఫస్ట్ సెమిస్టర్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం, సెకండ్ సెమిస్టర్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్, థర్డ్ సెమిస్టర్ లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఫోర్త్ సెమిస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫిఫ్త్ సెమిస్టర్ బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. మొత్తం ఇండియా మొత్తం తిరుగుతున్నాడు. అట్ సేమ్ టైం బిజినెస్ మనతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ముందు బీఏబీలో సబ్జెక్టులు అంటాము, ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్స్ అంటాము. అంటే దగ్గర సంబంధం ఉందిగా, చదివిన చదువుకి చేయబోయే జాబ్ కి సంబంధం ఉంది. చాలా మంది విషయం అంటే ప్రతి ఇండస్ట్రీలో బీవే చదివిన సబ్జెక్ట్స్ అక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయన్న సంగతి చాలా మంది తెలియదు. డే 1 జాయిన్ రోజే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద జాబ్ గ్యారెంటీ రాసి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అసలు ఇంటర్ తర్వాత ఎలాంటి గ్రూపులు తీసుకోవాలి, ఏంటి, ఏ గ్రూప్ తీసుకుంటే మా పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ముందుకెళ్తుంది అనే ఒక సందేహంలో మనం ఎప్పుడూ ఉంటూనే ఉంటాం. అలాంటి సందేహాలన్నీ క్లియర్ చేయాలి అని అంటే వాటన్నిటిపైన ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి మనతో పాటు ఉంటే బాగుంటుందని చెప్పి అలాంటి ఒక పర్సన్ని ఇప్పుడు నేను తీసుకురావడం జరిగింది. వారే డాక్టర్ నారాయణ గారు. వారి గురించి చెప్పాలి అని అంటే బనారస్ హిందూ యూనివర్సిటీలో వారి స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు, 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు సాధించి ఇలా దాదాపు 19 వరల్డ్ రికార్డులు సాధించారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ గా ఉన్నామండి. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న కోర్సెస్ అయితే ఒక 2-3 ఉన్నాయి సార్. అందులోంచి ప్రత్యేకంగా బీబీఏ గురించి ఎక్కువగా వింటున్నాను. అసలు ఏంటి బీబీఏ అనేది ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సార్ అందరి కోసం. ఓకేనండి. బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అయితే డిగ్రీలోనే ఉంది బిజినెస్ అని. నేతి బీరకాయలో నేతి లేనట్టుగా బీబీఏలో పేరులోనేమో బిజినెస్ ఉంది, కానీ చదివిన వాళ్ళు ఎవరు బిజినెస్ పెట్టట్లా. ఎందుకంటారు? ఎందుకంటే దీని థియరీగా చెప్తున్నారు. అమంగ్ 4 అవర్స్ మధ్య హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి బిజినెస్ గురించి చెప్తే బిజినెస్ చేయగలుగుతాడా? లేదు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే కారు డ్రైవింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది అనుకుందాం. దానికి 5 చాప్టర్స్ ఉన్నాయి సబ్జెక్ట్ లో. ఏమేంటివి? హైవేలో ఎలా వెళ్ళాలి ఒక చాప్టర్, నారో రోడ్లో ఎలా వెళ్ళాలి, ట్రాఫిక్ రోడ్లో ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ రైట్ రివర్స్ ఎలా తీసుకోవాలి, ఇవి ఒక చాప్టర్ అనుకుందాం. మంచి ప్రొఫెసర్ చెప్పారు ఆ సబ్జెక్ట్ ని. క్వార్టర్లీ ఎగ్జామ్స్ పెట్టారు, మంచి నోట్స్ ఇచ్చి హాఫ్లీ ఎగ్జామ్స్ పెట్టారు, ప్రీ ఫైనల్ పెట్టారు, మెయిన్ ఎగ్జామ్స్ రాశారు. స్టూడెంట్ మంచి ప్రొఫెసర్ చెప్పాడు కాబట్టి 100 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మంచి బెంజీ కార్ ఇచ్చేసి 100 మార్క్స్ వచ్చినాయి. ర్యాంక్ విడి కంట్రీలోనే 1, 1, 1, 2, 2, 2, 3 ర్యాంక్స్. అందువల్ల అప్పుడు 70 lakhs 1 CR 2 CR కార్ ఇద్దాం. కెన్ యూ డ్రైవ్ ఏ కార్? ఎందుకు డ్రైవ్ చేయలేదు? మరి నాలెడ్జ్ మాత్రమే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అదే 21 days వితౌట్ థియరీ కాకుండా ప్రాక్టికల్ డైలీ 2-3 hours చేస్తే హైవేలో, నేరో రోడ్లో, ట్రాఫిక్ లో లెఫ్ట్ రైట్ రివర్స్ పర్ఫెక్ట్ చేయగలుగుతాడుగా. ఇప్పుడు కార్ డ్రైవ్ చేసే అందరూ ర్యాంకర్సా? లేదు. ర్యాంకర్స్ అందరూ కార్ డ్రైవ్ చేయగలుగుతారా? లేదు. అదే పద్ధతిని చదువులు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చదవరా అంటే చదవలేకపోతున్నాడు. చదువు అంటే ఇష్టం ఉండట్లేదు, ముందు బర్డెన్ అయిపోతుంది. చదువు నువ్వు గుర్తున్నట్లేదు, ఫెయిల్ అవుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఇన్నోవేటివ్ గా, ఒక యూనిక్ గా ఈ బీబీఏ కోర్సుని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ గా తీసుకెళ్తున్నాం. ఎలాగంటే ఈ బీబీఏ 3 years ప్రోగ్రామ్, ఇయర్లీ 2 semesters, 3 2 6 semesters ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క సెమిస్టర్ కి ఒక్కొక్క సెక్టార్ కి తీసుకెళ్తాం. ఇండస్ట్రీస్ లైక్ ఫస్ట్ సెమిస్టర్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏమైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి? కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, ఇవన్నీ తయారవుతాయి. అక్కడ డిపార్ట్మెంట్స్ ఏముంటాయి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బీబీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? హెచ్ఆర్ఎం సబ్జెక్టు అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్టు, ఫినాన్స్ సబ్జెక్టు, మార్కెటింగ్ రీసెర్చ్ సబ్జెక్టు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సబ్జెక్టు, లాజిస్టిక్స్ సబ్జెక్టు.
బీఏబీలో సబ్జెక్టులు అంటాము, సబ్జెక్టులు అంటాము, ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్స్ అంటాము. Okay. అంటే దగ్గర సంబంధం ఉందిగా, చదివిన చదువుకి చేయబోయే జాబ్కి సంబంధం ఉంది. ఆ సబ్జెక్ట్ ని మన ప్రొఫెసర్స్ ఏం చేస్తున్నారంటే క్లాసులో కూర్చోబెట్టి తిరిగి చెప్పడం వల్ల ఎగ్జామ్స్ లో ఖతర్నాక్ మార్క్స్ వస్తున్నాయి, ర్యాంకర్స్ వస్తున్నాయి. అది అక్కడికే పరిమితం ఉంది క్లాస్ రూమ్ వరకు. మనం ఏం చేస్తున్నామంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్ళటంలో ఒక్కో డిపార్ట్మెంట్ గమనిస్తున్నాడు కదా. అవును, కళ్ళతో చూసినవి, చేతులు చేసినవి లైఫ్ లో గుర్తుంటది, చెవులతో విన్నవి ఇమీడియట్ గా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త విషయం వినే వరకే అది గుర్తుంటుంది అంతే. అవును, ఈ తర్వాత గుర్తుంటుంది, కానీ కళ్ళతో చూసింది లైఫ్ లో ఉంటుంది. ఇంకొకటి, మీరు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఒక ఆటోమొబైల్ లోనే ఇన్ని ఉన్నాయి చెప్పారు కాబట్టి వాడు అందులోంచి ఏది చేసుకుంటే బెటరో, వాడికి ఏది కరెక్టో కూడా చూస్ చేసుకునే ఒక నాలెడ్జ్ కూడా వస్తుంది. అందరితో మాట్లాడుతున్నాడు కదా, అవును, ఇంటరాక్ట్ అవుతున్నాడు కదా. ఒక జనరల్ మేనేజర్ తో, ఒక సీఈఓతో, ఒక హెచ్ఆర్ మేనేజర్, ఒక ట్రైనింగ్ మేనేజర్, ఒక ఫైనాన్స్ మేనేజర్, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు రోజంతా ఫుల్ డే. మార్నింగ్ 9కి వెళ్తాం, ఈవినింగ్ 9 వరకు ఉంటాం, అక్కడే లంచ్. ఇంకేంటి అద్భుతం కదా, ఇంకా నిద్రపోవడం ఉంటుందా, కాస్త వాళ్ళు చిల్ అవుతారు కూడా. ఎంతసేపు అదే క్లాస్ రూమ్, అదే మాస్టర్ అలా కాకుండా బయటికి వెళ్తే వాడు నేర్చుకునేది నేర్చుకుంటాడు, వాడికి రిలాక్స్ కూడా ఉంటుంది. రిలాక్స్ అవుతుంది. ఇలాగా ఫస్ట్ సెమిస్టర్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం, సెకండ్ సెమిస్టర్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఓకే, ఇక్కడ ఏముంటుంది సార్? టెక్స్టైల్స్ లో ఇవే డిపార్ట్మెంట్స్ గా, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, లాజిస్టిక్స్ ఉంటాయి కదా. అవును, అక్కడ ఆ డిపార్ట్మెంట్స్ తీసుకుంటున్నాడు. థర్డ్ సెమిస్టర్ లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. ఫార్మాస్యూటికల్ మళ్ళీ డిపార్ట్మెంట్స్ ఉండాల్సింది కదా. చాలా మంది తెలియని విషయం అంటే ప్రతి ఇండస్ట్రీలో బీబీఏ చదివిన సబ్జెక్ట్స్ అక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయన్న సంగతి చాలా మంది తెలియదు. తెలిసినా కూడా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. తీరిగా తెలుసుకున్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది, చదివిన చదువుకి చేయబోయే జాబ్కి రిలేషన్, కొరిలేషన్ ఎక్కడుందని తెలియట్లా. అవును అవును. ఫోర్త్ సెమిస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఈ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఫిఫ్త్ సెమిస్టర్ బేవరేజ్ ఇండస్ట్రీస్ అంటే ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నాయి. సిక్స్త్ సెమిస్టర్ ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఒక సూపర్ మార్కెట్ థౌజండ్స్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వస్తుంటాయి కదా, అన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. అవును, లెదర్ ఇండస్ట్రీ. ఇలాగా ఒక్కొక్క సెక్టార్ కి ఒక్కొక్క సెమిస్టర్ వెళ్ళటం వల్ల వ్యాస్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ రావటం వల్ల పక్కాగా ఎస్ నేను పలానా మేనేజర్ని అవుతాను, పలానా ప్యాకేజ్ నాకు వస్తుంది, పలానా ఇండస్ట్రీలో వస్తుంది. అది మనం ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారిలో ఈ 3 years ఇండస్ట్రీ టూర్ తిప్పుతున్నాం. సౌత్ ఇండియాలో ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, నార్త్ ఇండియాలో తిరగడం అంటే ఏంటి, మనం పార్కులు, సినిమాలు, షికార్లు రావడం కాదు, ఒక్కొక్క ఇండస్ట్రీ వాడికి ఉపయోగపడేది. ఒక్కొక్క ఇండస్ట్రీ తిరగటం వల్ల నార్త్ ఇండియాలో, గుజరాత్ స్టేట్ లో, సూరత్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎన్ని వేల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ ప్యాకేజ్ లోనే ఉంటుందా సార్? ఈ కోర్స్ ఉంటుంది, ఈ కోర్స్ లోనే ఇంక్లూడెడ్. తమిళనాడులో కోయంబత్తూరులో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంది, అలాగనే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ నాసిక్ మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నాయి, పూణేలో ఎక్కడెక్కడ ఉన్నాయి, గుర్గావ్ ఢిల్లీ దగ్గర ఎక్కడ ఉన్నాయి. ఓకే, అలాగనే మనకు అనంతపురం డిస్టిక్ కియా ఇండస్ట్రీ ఎక్కడ ఉంది. ఇలాంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం తిరుగుతున్నాడు కదా. టెక్స్టైల్స్ ఇప్పుడు చెప్పుకున్న సూరత్ అంటే కోయంబత్తూరు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీస్ ఉత్తరాఖండ్, వైజాగ్, తర్వాత మనకు హైదరాబాద్ ఫార్మాసిటీస్ ఎక్కడ ఉన్నాయి. మనకు వైజాగ్, హైదరాబాదే మెయిన్. అలాగే ఉత్తరాఖండ్ కూడా, ఉత్తరాఖండ్ అది చాలా తెలియదు విషయం. ఇప్పుడు మొత్తం తిరుగుతుండే కదా. ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే వన్స్ వాడు ఎడ్యుకేషన్ అయిపోయినాక ఏదైనా ప్లాన్ చేసి ఎక్కడన్నా వెళ్లాల్సి వచ్చినా కూడా ఈజీ అయిపోయే విధానం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. మొత్తం ఇండియా మొత్తం తిరుగుతున్నాడు, ఇండస్ట్రీ తెలుసుకుంటున్నాడు. అట్ సేమ్ టైం బిజినెస్ మ్యాన్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ముందు బిజినెస్ మ్యాన్ ఇంటరాక్ట్ అవ్వాలి, లెక్చర్ ప్రిన్సిపల్ తో ఇంటరాక్ట్ కాదు కావాల్సింది. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ తో ఇంటరాక్ట్ అవుతే అతను ఎలా స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు, ఎంత ఇన్కమ్ తో పెట్టాడు, ఇప్పుడు ఈ పొజిషన్ ఎంత టైం పట్టింది, ఇదంతా తెలుసుకుంటాడు, లైవ్ గా తెలుసుకుంటాడు. అంత నాలెడ్జ్ ఇక్కడ మన వాడికి వస్తుంది కదా. అప్పుడు నా జాబు లేదు, నేను బ్రతకలేను అనే భయం ఉంటుందా? లేదు. 100% మంచి కాన్ఫిడెంట్ లెవెల్స్. ఇప్పుడు ఈ బీబీఏ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఎలిజిబుల్ అయినా? ఎవరైనా ఎలిజిబుల్. మినిమం 50% చాలు. ఇంటర్ లో 50%. ఇంటర్ లో ఎనీ గ్రూప్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ గ్రూప్ చేసినా కూడా మినిమం 50% ఉంటే హ్యాపీగా ఈ బీబీఏ ఈడిపి అనేది మన దగ్గర యూనిక్ కోర్స్. అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు చెప్పిన విధానాలు ఇలా ఉన్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది. ముందర తీసుకునేటప్పుడు, అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు 50% ఉంటే చాలు, 40% ఉంటే చాలు అని చెప్పి తీసుకుంటారు. అంతా మాదే గ్యారంటీ అంటారు. వన్స్ తీసుకున్న తర్వాత మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళని ఒక రకంగా, లో పర్సంటేజ్ ఉన్న వాళ్ళని ఒక రకంగా వాళ్ళే ట్రీట్ చేస్తుంటారు. దాన్ని బట్టి ఆటోమేటిక్గా వీళ్ళ పైన ఫోకస్ ఉండదు కాబట్టి వీళ్ళు లో అయిపోతారు కదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఏం చెప్తారు? 1000% రైట్. అంతే అంటారా? అయితే మన ఇన్స్టిట్యూట్ అలా కాదు. ఎందుకంటే మీరు అన్నది రైటే. అవును,
క్లవర్స్ మొత్తాన్ని ఒక సెక్షన్ వేసేసి అక్కడ ప్రొఫెసర్స్ వేరే ఉంటుంది, యావరేజ్ బిలో యావరేజ్ ఫెయిల్ స్టూడెంట్స్ మొత్తం ఒక దాంట్లో వేసి ఒక రకం ఉంటుంది. అది ఎక్కడ అక్కడ థియరీకి, మనది ప్రాక్టికల్ కాదు. తెలి కలవాడు యావరేజ్ అందరూ ఇండస్ట్రీ చూస్తే అందరూ మన బిజినెస్ అందరి ఇన్వాల్వ్మెంట్ సేమ్ ఉంటుంది, సేమ్ ఇన్వాల్వ్మెంట్ అందరితో సేమ్ ఉంటుంది కదా. ఇక్కడ తేడా లేదు కదా, ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్ టాపర్ అని. అందువలన ఇక్కడ నేను అంటున్నాను, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ కి ఎంత గ్రాస్మ్ చేసుకోవచ్చు అంత గ్రాస్మ్ చేయొచ్చు. ఎప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎప్పుడు థియరీ, ఎప్పుడు వాడి మెమొరీ. మనం ఒక విషయం చెప్పుకోవాలి విజిత గారు, ఏంటంటే విషయం, స్టేట్ ర్యాంకు, కంట్రీ ర్యాంకు, ఐఐటి ర్యాంక్స్ అన్నారు కదా, ర్యాంకర్స్ అంటున్నారు. దేంట్లో ర్యాంకర్ అండి వాళ్ళకి? థియరీలో ర్యాంకరా, ప్రాక్టికల్ ర్యాంకరా? క్వశ్చన్ మార్క్. థియరీలో ర్యాంకర్. థియరీలో ర్యాంక్ వచ్చిందంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ యొక్క గొప్పతనం కాదు, మెమొరీ అబ్బాయి. ఇంటెలిజెంట్ కాదు, క్లవర్ కాదు అబ్బాయి, మెమొరీ బాయ్ అనాలి. క్లవర్ బాయ్, టాపర్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్ అంటున్నారు. చాలా తప్పు వర్డ్ వాడుతున్నాం, మిస్టేక్ వర్డ్ అది. మెమొరీ బై బర్త్, బ్లడ్ లో మెమొరీ ఉంది, చదివిని గుర్తుండటం వల్ల రాస్తున్నాడు, థియరీలో ర్యాంక్ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు 4 2 8 అని లెక్చర్ చెప్తే 4 మనం ఇంకోటి కూడా చెప్పాలిగా, 8 మంచి 8 అవుతుందని చెప్పొచ్చు కదా, 2 4 8 అని చెప్పొచ్చు కదా అని ఎవరు స్టూడెంట్ చెప్పగలగాలి. ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసర్ ఇలా చెప్తే 2 4 8 అని, 4 2 8 కూడా అనొచ్చు, 8 1 8 అనొచ్చు మాస్టర్ గారు అన్నప్పుడు అది ఇంటెలిజెంట్, అది క్లవర్. అంతేగాని మార్క్స్ ని బట్టి మెమొరీ అబ్బాయి యాక్చువల్ గా బై బర్త్ మెమొరీ బై అయితే నేను చెప్పించిన గ్రేట్ ఏంది, నేను చెప్పిన గ్రేట్ ఏం కాదు. అది ఫెయిల్ అవుతున్నాడు, మార్క్స్ రావట్లేదు, అబ్బాయి పాప మెమొరీ లేదు, చదివిన గుర్తున్నట్లేదు. అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా ఎవరికి సంబంధం ఏంది, అంతే కదా, అందరూ గొప్పలు అవుతారు. దీంట్లో నో యావరేజ్, నో బిలో యావరేజ్, నో టాపర్, నో క్లవర్. ఇప్పుడు ఇదంతా వింటుంటే నాకు ఒకటి అనిపిస్తుంది సార్, మిగతా ఇన్స్టిట్యూట్స్తో, కాలేజెస్తో పోలిస్తే, కంపేర్ చేస్తే మన దగ్గర చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి, ప్రత్యేకమైన బెనిఫిట్స్ మేము ఇది ఇస్తున్నాము అని అంటే ఏం చెప్పగలుగుతారు? ఈ రోజు మనం హైయెస్ట్ యూనిక్ డిఫరెంట్ మన ఏంటంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ మనం చెప్పుకున్నాం. 6 సెమిస్టర్స్ ఉంటుంది బీబీఏలో, 6 సెక్టర్స్ వెళ్తున్నాము. కాశ్మీర్ టు కన్యాకుమారి అదొక యూనిక్. రెండవది డే 1 జాయిన్ రోజే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద జాబ్ గ్యారెంటీ రాసి వెళ్తున్నాం. పక్కా ప్లేస్మెంట్ అని ఎలా రాసిగలుగుతాం మీరు అనొచ్చు. థియరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ప్లేస్మెంట్ కల్పిస్తున్నప్పుడు మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పిస్తున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ మీద ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నప్పుడు ఇంకా వాడు ఎందుకు లైఫ్ లో అచీవ్మెంట్ చేయలేడు, ఎందుకు బ్రతకలేడు, ఆ కాన్ఫిడెన్స్ మీద, ఆ డేర్ మీద మనం అగ్రిమెంట్ చేస్తున్నాం బాండ్ పేపర్ మీద. బల్లగుద్ది చెప్తున్నాం. ఇక నాకు చదువు అంటే ఇష్టము లేదు అంటే వీలేదు. ఇక్కడ తిరిగేది కాదు, తెలుసుకునేది కాదు, నేర్చుకునేది కాదు, వినేది కాదుగా. వినేదంటే బోర్డు. ఒక లెక్చరర్ అన్నారు, ఇంకో లెక్చరర్ అన్నారు, ఇంకా వీటి దగ్గర ఏమి శక్తి సారం ఉంటుంది, వెనకల బెంచ్ బ్యాక్ టేబుల్ కూర్చొని నిద్రపోవడం. ఇంకా ఆయన అంత ప్రొఫెసర్ ఎంత అని చెప్పుకోండి. అవును, ఎంత క్లవర్ స్టూడెంట్ కైనా సరే ఆఖరి పీరియడ్ వచ్చేసరికి ఖచ్చితంగా వాడు నిద్రపోవాల్సిందే. అవర్ పోయినట్టేగా. అవును, ఎంతసేపు అన్ని అవర్స్ 6 లెక్చర్స్, 8 అవర్స్, 10 అవర్స్ టీచింగ్ అవర్స్ ఏమి గుర్తుపెట్టుకుంటాడు పాపం. అవును అవును, మన పాపం టెస్టింగ్ కాబట్టి స్టూడెంట్ మీద దిద్దడం కాబట్టి, రుద్దడం కాబట్టి మనమంతా వాడిపైన చూపించుకుంటున్నాం, మన కసి చూపించుకుంటున్నాం. నువ్వు చదవాల్సి, ప్రతి అవ్వాల్సి, నువ్వు చదవాల్సి, నేర్చుకోవాల్సింది అంటే అంతే. కళ్ళతో చూపించేది ఎక్కడ ఉంది, చేతితో నేర్పించేది ఎక్కడ ఉంది. అట్లాగా మన ఐక్రెడ్ బిజినెస్ స్కూల్ కూకట్పల్లిలో ఉంది. కూకట్పల్లిలో ఇది మనం పెట్టి కూడా ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూషన్ 30 years అవుతుంది. 30 years అవుతుంది. ఓకే. దగ్గర 25 కంట్రీస్ లో మన స్టూడెంట్స్ ఆల్ ఆర్ సెటిల్డ్. 25 కంట్రీస్ లో 5000 పైనే మన వాళ్ళు వెల్ సెటిల్ అయ్యారు. యుఎస్ ఏంటి, యూకే ఏంటి, కెనడా ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ఆల్రెడీ ఇంతకు ముందరే విన్నాను మన కాలేజ్ గురించి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎలిజిబుల్ అయినట్టు, దాని గురించి కూడా ఒక్కసారి చెప్పండి సార్. దీనిపైనే మన యొక్క టార్గెట్, మన యొక్క విజన్ ఏంటంటే స్టూడెంట్ ఒక ఆంత్రప్రెనర్కి వెళ్ళాలి, జాబ్ 3 to 5 years చేయాలి. దీనిపైన మా చైర్మన్ గారు ఒక రీసెర్చ్ చేశారు. ఏంటంటే ఎందుకు నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వే 10 మందికి జాబ్ ఇచ్చే దానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేశాం. 2013 September 17th 4 2s 2220 స్టూడెంట్స్ కరీంనగర్లో చేశాం. 2222 స్టూడెంట్స్ కి ది లార్జెస్ట్ బిజినెస్ అన్న కాన్సెప్ట్ మీద వై ఆర్ యూ థింకింగ్ అన్ ఎంప్లాయీ, వై డోంట్ థింక్ ఏ ఎంప్లాయర్, దానిపైన చేసాం గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సెకండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేసాం ఆఫ్టర్ 4 years.
2017 జనవరి 23 ఓకే 5,000 స్టూడెంట్స్ కి 95 టైం కరీంనగర్ ట్రినిటీ క్యాంపస్ లో అద్భుతంగా ఆ రోజు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మనం యూట్యూబ్ లోకి వెళ్తే ఆ రోజు లార్జెస్ట్ బిజినెస్ డాక్టర్ నారాయణ గారు ప్రపంచ రికార్డు స్థాపించారనేది ఉంది ఆల్ మ్యాగజైన్స్ లో ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లో వచ్చింది అన్ని మొత్తం మీద ఆల్ న్యూస్ పేపర్స్ ఆల్ మీడియా కవర్ చేసింది న్యూస్ ఛానల్స్ మొత్తం. ఈ ఆలోచన ఎవరిది సార్? ఆ ఆలోచన మా డాక్టర్ నారాయణ గారు. అద్భుతమైన ఆలోచన. ఎందుకు ఇనుక వెళ్ళట్లేదు, మా థియరీగా ఎందుకు తీసుకెళ్ళాలి? ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఒక 1,000 వెళ్తున్న థియరీగా మనం ఒక డిఫరెంట్ గా తీసుకెళ్తాం, స్టూడెంట్స్ ని ఒక మెస్మరైజ్ గా ఒక డిఫరెంట్ గా తీసుకెళ్తాం పర్పస్ తో 2 సార్లు ఈ బిజినెస్ టాపిక్స్ మీదే 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు, 2 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ఇక జెమ్ ఆఫ్ ఇండియా జీనస్ రికార్డు, ఇక విద్యారత్న, మళ్ళీ దుబాయ్ గవర్నమెంట్ కూడా పిలిపించేసి గ్లోబల్ హెచ్ఆర్ అవార్డు ఇచ్చారు 2019 లో. అలాంటి అవార్డులుగా అవి కూడా 19 రికార్డ్స్, ఇండియా స్టేట్ వరల్డ్ మొత్తం రికార్డ్స్. అయితే వీటన్నిటికి మేజర్ పర్పస్ ఒకటే. ఆ పర్పస్ అంటే స్టూడెంట్స్ ని ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా తీసుకెళ్ళాలి, అది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో. అంటే వాడికి ఏదైతే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందో ఆ నాలెడ్జ్ ని ఇచ్చి తీసుకెళ్తే బాగుంటుందనే ఆలోచనతో మనం ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. అయితే దీంతో పాటు మీరు ఎవరైతే ఒక ఉద్యోగిగా ఉండకూడదు, ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలనే ఆలోచన మీరు చేశారో దాన్ని మీరు ఈ రకంగానే కాకుండా ఆలోచనతోటి ఆపేయకుండా అలా ఎవరైనా స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, సాధారణంగా మనకు బ్యాంక్ లో అయినా తెలిసిన వాళ్ళ దగ్గరైనా ఏదన్నా షూరిటీ పెట్టండి ఒక 10 రూపాయలు ఇచ్చే అంత పరిస్థితులు ఇప్పుడు లేవు. మీరు ఎలాంటి షూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ ఆలోచించకుండా బిజినెస్ ఆలోచనతో ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని చెప్పి కూడా విన్నాం. ఇది ఎంతవరకు నిజం? 100% అండి. ఈరోజు చాలా మంది తెలియని విశేషం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. మినిమము 10 lakhs నుంచి 25 lakhs వరకు నో సెక్యూరిటీ నో షూరిటీ. సెక్యూరిటీ ₹1 ₹1,00,000 ఏమంటే ఎవరన్నా చెక్కు లేకుండా లేకపోతే ప్రామిసరీ నోట్ లేకుండా ఎవరైనా ఇస్తారా? ఇంట్రెస్ట్ అది ₹2 ₹3 మంత్లీ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అలాంటిది వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి ఎవరైతే స్టార్ట్అప్ వాళ్ళు వస్తున్నారో, మంచి ఒక యంగ్ మైండ్ ఇండస్ట్రీ ఎవరు వస్తున్నారో మినిమం 10 to 25 lakhs మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. నో సెక్యూరిటీ నో షూరిటీ. అలా ఎవ్రీ ఇయర్ ఎంత మందికి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారు? ఎస్, ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 100, 200, 300 స్టూడెంట్స్ ఎవరైతే సార్ మేము ఒక 4 members కలుస్తాం, 5 members కలుస్తాం, ఒక టీమ్ కి వెళ్తాం, అట్లా చేయాలి. స్టార్టింగ్ లో సింగిల్ పర్సన్ గా వెళ్ళకూడదు. 3-4 members మనం ఎవరైతే ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్తున్నట్టు అందరూ ఆలోచనలు వస్తాయి, ఎవరికి భయం ఉండదు. ఒక్కొక్కరు 25 lakhs into 4 members 1 crore చిన్న స్టార్ట్అప్ ఒప్పుకుంటే 5 to 5 years వెళ్ళి సెటిల్ అవుతారు. ఒకవేళ వాడు సక్సెస్ అయ్యాడంటే పర్లేదు, సూపర్. నిజంగా ఏదైనా అటు ఇటు జరిగినా కూడా నలుగురు ఉంటారు కాబట్టి బేర్ చేయగలరు. 4 members ఐడియాస్ కాబట్టి ఎక్కడ ఫెయిల్ అయితే ఉండదు. ఇంకా ఉండదు. ఒకరు అలిసిపోయినా కూడా చేస్తుంటాడు కదా, అలాగా. అందువల్ల అలాగా చేసే వ్యక్తి కొంతమంది అనొచ్చు, ఏంటి సార్ నారాయణ సారు నోరు తెరిస్తే బిజినెస్ మ్యాన్ కమ్మని చెప్తారు, నా కొడుకు మార్నింగ్ 9కి నిద్ర రాకూడదు, మా అమ్మాయి ఇంట్లోనే పని చేయదు, ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ చేయాలంటే మార్నింగ్ 4 or 5కి లెగవాలి, వాడు బుర్ర ఎప్పుడు పని చేస్తూనే చేస్తా ఉండాలి. మా వాడు ఎలా చేస్తాడా? ముందు జాబ్ ఇప్పిస్తాడు, లేదు ముందు చెప్పండి నారాయణ గారు, జాబ్ ఇప్పిస్తానంటే ముందు చేర్పిస్తాము. ఇది ఒక జనరల్ నాలెడ్జ్, జనరల్ పేరెంట్ స్టూడెంట్ ఆలోచించే విధానం ఏంటంటే జాబ్ వస్తున్నట్టు చెప్పండి, జాబ్ ఇప్పిస్తా అంటే. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న వ్యక్తికి ఏ కంపెనీ మీద జాబ్ రాదు. అంతే కదా. ఇప్పుడు సత్యనారాయణ గారిని తీసుకుందాము, సుందరరాజ పిచ్చి గారిని తీసుకుందాము. కంపెనీ అలాంటి వ్యక్తులకి ఇండస్ట్రీ పెట్టకపోయినా కూడా వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. అంటే కంపెనీ పెట్టకపోయినా కూడా కంపెనీ షేర్ హోల్డర్ గా వెళ్ళిపోవచ్చు. అవును, అలాంటి ఐడియాస్ ఇస్తున్నారు కదా. షేర్ హోల్డర్ గా 10%, 20% ఇస్తారు, 1000 crores ఇస్తారు. మన ఐడియాస్ వాళ్ళకి, మన ఐడియాస్ అక్కడికి వెళ్ళి కంపెనీలో మనం షేర్ చేస్తే మరి అలా కూడా వెళ్ళొచ్చు. బెటర్ కదా ఇది, జాబ్ కన్నా అలా అయిపోవచ్చు. బిజినెస్ పెట్టుకోవచ్చు, జాబ్ కోవచ్చు, లేకపోతే అట్లా కూడా పోవచ్చు. మన దగ్గర అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఆల్రెడీ జాబ్ చేస్తున్న, అంటే ఇలా ఐడియాస్ ఇస్తున్నవారు? ఎస్, అలా కూడా వెళ్ళడానికి 100% ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎంతగా ఉపయోగపడుతుందంటే, నేను బ్రతకలేను, నా శాలరీ సరిపోవట్లేదు, ఈ కంపెనీలో నా జాబ్ చేస్తే నా బ్రతుకు ఎట్లా అంటే ఎలాగవుతుంది అనే భయం అవసరం లేదు ఇంకా. అంతే. ఎందుకంటే ఎన్నో కంపెనీలు అధిపతులతో పరిచయాలు, ఎంతో మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తో పరిచయాలు, బిజినెస్ తో పరిచయాలు. అందుకనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో ఉంది, ఇప్పుడు VCIR అనుకుంటాను, ప్రొఫెసర్ రవి గారు. ఆయన అన్నారు, నారాయణ గారు మీరు ఇస్తున్న నాలెడ్జ్ ఏంటి తెలిసిన, నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అన్నాడు. ఒక్క వరల్డ్
నెట్వర్కింగ్ పరిచయం చేస్తారు ప్రపంచం మొత్తం. అసలు ఏ ఇండస్ట్రీకి బోర్డు గేట్ దగ్గర నీరు లోపల రానియడానికి మీరు లోపల ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నారు. మాలాంటి వ్యక్తుల్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పరిచయం చేపిస్తా ఉన్నారు, మంచి మంచి ప్రొఫెసర్స్ పరిచయం చేపిస్తా ఉన్నారు. వీళ్ళందరూ మాత్రం ఇంటర్ట్ అవుతున్నారు కదా. ఒక్కొక్క ఇండస్ట్రీ దగ్గర ఒక్కొక్క పాయింట్ అచీవ్మెంట్ గురించి తెలుసుకున్నా కూడా ఎలా అయ్యారు అనేది. ఒక 100 ఇండస్ట్రీ చూపిస్తే 100% బిజినెస్ మెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ పరిచయం చేశారుగా. ఎంత బాగా ఉపయోగపడతాయి వాళ్ళకి లైఫ్ లో, మంచి లెసన్స్ అవి అవుతాయి కదా. చాలా ఈ బుక్స్ లో చదివిందేమో రాసింది ఎవరో రాసింది బుక్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి, అది లైఫ్ జరిగింది. అవును, లైఫ్ అచీవ్మెంట్లు చేస్తున్నారు అనేసి మన స్టూడెంట్స్ కైనా ప్రొఫెసర్ రవి గారు చెప్పడం అనేది ఏంటంటే స్టూడెంట్స్ ఎస్ నో డౌట్ సార్, ఇవాళ కాశ్మీర్ టు కన్యాకుమారి ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, ఇలా సక్సెస్ అయింది, ఇలా సక్సెస్ స్టోరీస్ మొత్తం వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం, కళ్ళతో చెవులతో వింటా ఉన్నాం. ఇలాగా అప్పుడు ఒక ఆనందమైన విషయం కదా. ఒక స్టేట్కి ఒకటి MSCME ఉంటుంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ట్రైనింగ్ ఇస్తారు బిజినెస్ మ్యాన్లకి. తర్వాత ఒక్కో స్టేట్ ఒకటి NSCIC అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ అని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఒక్కో స్టేట్ కి ఒక KVIC ఉంటుంది. KV అంటే ఖాదీ విలేజ్, IC అంటే ఇండస్ట్రియల్ కమిషన్. ఇంకోటి ఉంది KVIB అని, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు అని. ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది DIC అని, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్, జిల్లా పరిశ్రమల కేంద్రం. అంటే అక్కడ పోయి మన లోన్స్ ఏంటి, ల్యాండ్ ఏంటి, ప్రతి స్టేట్ కి ఒక IIC ఉంటుంది, 2 ఐలు, IIC అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. వీళ్ళు ల్యాండ్ ఇస్తారు, వాళ్ళు లోన్స్ ఇస్తారు, ఒకళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఒకళ్ళు సెక్యూరిటీ లేకుండా ఇస్తారు, OC BC SC ST సబ్సిడీస్ ఇస్తారు. ఒక్కొక్క రిజర్వేషన్ వాళ్ళకి 20% అమౌంట్ కొట్టుకోవాల్సిన 20 lakhs కట్టడం అవసరం లేదు. ఒక కేటగిరీ వాళ్ళకి 30%, ఒక కేటగిరీ వాళ్ళకి 40% సబ్సిడీ ఇస్తారు. ఇటువంటి అన్ని ఎవరు చెప్తున్నారండి? అంతే కదా. చదువు అయిపోయింది, నాకు జాబ్ రాలేదు, జాబ్ వచ్చింది చెప్పానా వాడు ఇచ్చిన డబ్బులు నేను తీసుకున్నాను. చదివినందరికీ జాబ్ రావాలి, జాబ్ వచ్చిన మంచి ప్యాకేజ్ రావాలి, మంచి ప్యాకేజ్ వచ్చిన మళ్ళీ జాబ్ గ్యారెంటీ ఉండాలి. ఇన్ని కష్టాలు తప్పుతాయిగా. ఇప్పుడు అసలు ఇది ఉద్యోగం అనేది, నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం మనం. అది గవర్నమెంట్ జాబే కానివ్వండి, ప్రైవేట్ జాబ్ లో కూడా నిలకడ లేకుండా ఉండి ఇబ్బందులు పడే ఫ్యామిలీస్ కూడా ఎన్నో చూస్తున్నాం. కాబట్టి బేసిక్ గా ఎవరైనా ఉద్యోగం ఉంటే చాలు అన్న పోకళ్ళనే ఉంటారు. ఎందుకంటే బిజినెస్ అంటే రిస్క్, మనం పెట్టుబడి పెట్టాలి, బ్యాంక్ లో లోన్ తీసుకోవాలి, మళ్ళీ అది నెలలా కట్టాలి, కట్టకపోతే మళ్ళీ బ్యాంక్ వాడు ఇంటికి వస్తాడు, ఇదంతా పెద్ద గోలగోల అయిపోతుంది అన్న భయంతో ఉద్యోగం అనుకుంటారు. కానీ అన్ని అవకాశాలు మీరే ఇస్తున్నప్పుడు అసలు ఇంకా ప్రాబ్లం ఎక్కడ? భయాలు పోతాయి. భయం ఎప్పుడంటే నాలెడ్జ్ లేనప్పుడు భయం, నాలెడ్జ్ ఉంటే ధైర్యం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాత్రి పూట ఒంటరికి వెళ్తున్నాం వాకింగ్ కి, అక్కడ ఇలాగా ఉంది ఒక రోడ్డు మీద, అమ్మో అని భయపడ్డాం చీకట్లో. తర్వాత కరెంట్ వచ్చింది, కనిపించింది, అది తాడు అని తెలిసింది. ఫస్ట్ లేనేమో అదే పాము అనుకున్నాం, భయపడ్డాం నాలెడ్జ్ లేక. తెలిసిన తర్వాత అక్కడ ఏమైంది, తాడు ఉంది రోడ్డు మీద. అంటే ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి, ఈ జాబ్ చేసుకోవడానికి తగిన నాలెడ్జ్ లేక భయపడుతున్నాం. తగిన నాలెడ్జ్ ఉంటే ధైర్యమే. మనమే ఇంకో నలుగురికి చెప్పేస్తాయి. తెలిస్తేనేమో ధైర్యం, తెలియకపోతే భయం. ఇప్పుడు మనం తాడుని పాము అనుకొని భయపడేట్టుగా నాలెడ్జ్ లేక సంబంధించింది కంపెనీ ఒక అధిపతి అవ్వడానికి, ఒక జాబ్ సంపాదించుకోవడానికి, ఇండస్ట్రీ పెట్టుకోవడానికి తగిన నాలెడ్జ్ ఇస్తున్నాం. ఇంకా భయం ఎందుకు వస్తుంది? ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని లైఫ్ స్కిల్స్ మీద, ఈ రోజు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, లీడర్షిప్ స్కిల్స్ మీద, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటాం, ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేస్తూ స్టూడెంట్స్ కి ఒక అద్భుతమైన నాలెడ్జ్ మనం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ బిజినెస్ స్కూల్. సూపర్ సార్. నిజంగా అంటే ప్రస్తుత రోజుల్లో ఏదైతే అవసరమో ఆ దానిపైన మీరు వెళ్తున్నారు. కానీ ఒక్కటి అడుగుతాను నేను చివరిలో, మీరు ఇన్ని చెప్పారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాము, థియరీ నాలెడ్జ్ ఇస్తున్నాము, ఇంకెందుకు మిస్ అవుతారు, ఎక్కడ జాబ్ మిస్ అవుతారు, ఎక్కడ బిజినెస్ చేయకుండా ఉంటారు? దరిద్రం బాలేక, వాడు అదృష్టమే బాలేదు, వాడు పెద్ద ఏమంటారు పరమ ముద్ద అనుకోండి. ఇటు నాలెడ్జ్ వాడు గెయిన్ చేసుకోలేకపోయిండు, ఇటు థియరీ కూడా వాడు ఏం బుర్రలో పెట్టుకోలేకపోయిండు, వాడు ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? అసలు ఫెయిల్ ఎందుకు అవుతాడు? అయ్యాడే అనుకోండి, పోనీ పర్సంటేజ్ తక్కువ వచ్చింది అనుకోండి, ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఇంకా దేనికి ఎఫెక్ట్? నాలెడ్జ్ ఎక్కడైనా. ఇప్పుడు ఇంకో విషయం చేసుకుందాం మనం. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్ల PhD చేసిన వల్ల లేదు, అంత చిన్న చిన్న స్ట్రీట్ నుంచి పెద్ద పెద్ద కోట్లు సంపాదించడం అంతా మనం కొన్ని పేర్లు చెప్పకూడదేమో కానీ. అవునవును, ఐ నో సార్, ఆల్రెడీ నాకు గుర్తొచ్చింది. పేర్లు చెప్పుకోండి.
ఎవరైతే మీరు అన్నట్టుగా చదువులో కూడా రాని వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు అన్ని ఆ రంగంలో, పొలిటికల్ సెక్టర్ లో ఏంటి, బిజినెస్ మ్యాన్ ఏంటి, మరొకటి ఏంటి, అదే బాగా చదివిన ర్యాంక్ వచ్చిన వాడు అక్కడ ఒక ఆఫీసర్ ఎదుగుతున్నాడు అంతే. అవును అవును గీట మీరు అన్నట్టుగా ఇలాంటి కేటగిరీలో ఆ మాట అనకూడదు, అంటే వీళ్ళు తక్కువని కాదు, అవును. అందరూ నాలెడ్జ్ ఇందాక అనుకున్నాం, నాలెడ్జ్ ఉంటేనేమో ధైర్యం, నాలెడ్జ్ లేకపోతే భయం. ఎందుకంటే సరే డివైన్ అంటే కానీ నాలెడ్జ్ మన నాలెడ్జ్ కాదు. అవును ఇంకా నేను దీంట్లో పాస్ ఫెయిల్ లేదు. లేదు. పాస్ ఫెయిల్ ఎందుకు పెట్టారంటే మెమరీ టెస్ట్ చేయడం కోసమే, 30%, 40, 50% గ్రేడింగ్ చేసుకోవడం కోసమే. అదేలే. ఈ స్టూడెంట్ కి ఎంత మెమరీ గ్రాస్పింగ్ ఉందని, ర్యాంక్ అని పేరు పెట్టాను, ర్యాంక్ అని పెట్టకూడదు మనం ముందు అనుకుందాం. గ్రేడింగ్, మెమరీ గ్రేడింగ్ అంతే. అంతే. వీడికి ఇంత నాలుగు ఇంత రాశాడు, 40%, 50% ఎగ్జామ్ లో అటెంప్ట్ చేస్తాడు, 60%, 90% రాశాడు, 100 బుక్ లో యాస్ట్ దింపాడు, అంతే. ఇంకా ఇప్పుడు చెప్పింది గుర్తుకుంటాడు, ఏదని చెప్తే మర్చిపోడు అనేసి చేసుకున్నారు. నేను ఈ క్వశ్చన్ అడిగిన దానికి కారణం కూడా ఏంటంటే కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు మా వాడికి ఆ అంటే ఊ రాదు, ఊ అంటే ఆ రాదు, ఆల్రెడీ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి మళ్ళీ రాసి పాస్ అవ్వకుంటూ వచ్చిండు, ఇప్పుడు వీళ్ళు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు సరే వీడు ఎంతవరకు ఉపయోగించుకుంటాడో లేదో అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక క్లారిటీ కోసం అడిగాను. సూపర్ సార్, నిజంగా మంచి అవకాశము. ఇలాంటి ఒక గ్రూప్ ఉందని చాలా మందికి తెలీదు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నారు. ఒక గ్రూప్ ఉంది, ఇది తీసుకుంటే ఏమవుతుంది, మరి మా వాడు ఇంటర్లోనే వాడు నేను చదవలేను అని చెప్పి పలానా ఏదో నార్మల్ కోర్స్ తీసుకున్నాడు, మరి ఇది చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి డౌట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతోపాటు జాబ్ గ్యారంటీ, జాబ్ కాదు అసలు ఫస్ట్ నువ్వు జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఈ ఆలోచన సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.